రైట్ గా డీటెయిల్స్ చూస్తే ఆరూరి రమేష్ పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉంటానని తెలిపారు. కేసీఆర్ తో జరిగిన సమావేశంలో తాను ఎంపీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. 4 గంటల పాటు వరంగల్ నేతలతో సమావేశమైన కేసీఆర్ ఆరూరి రమేష్ పోటీకి అంగీకరించకపోవడంతో వరంగల్ అభ్యర్థి పేరు ప్రకటనని పెండింగ్ లో పెట్టారు. ఆ పార్టీ సేపు మేమందరం కలిసి వచ్చినాము. మా ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు, మా కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం. నిన్న మీరు అమిత్ షా కలిసి నిజంగా పార్టీలో చేరాలి కదా? నిన్న అమిత్ షా లేదు కలలేదు. ఆ పార్టీ సేపు మేమందరం కలిసి వచ్చినాము. మా ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు, మా కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం. నిన్న మీరు అమిత్ షా కలిసి నిజంగా పార్టీలో చేరాలి కదా? నిన్న అమిత్ షా లేదు కలలేదు. ఆ పార్టీ సేపు మేమందరం కలిసి వచ్చినాము. మా ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు, మా కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం. నిన్న మీరు అమిత్ షా కలిసి నిజంగా పార్టీలో చేరాలి కదా? నిన్న అమిత్ షా లేదు కలలేదు. ఆరూరి రమేష్ పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉంటానని తెలిపినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ తో జరిగిన సమావేశంలో తాను ఎంపీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. 4 గంటల పాటు వరంగల్ నేతలతో సమావేశమైన కేసీఆర్ ఆరూరి రమేష్ పోటీకి అంగీకరించకపోవడంతో వరంగల్ అభ్యర్థి పేరు ప్రకటనని పెండింగ్ లో పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, కేసీఆర్ నివాసంలో వరంగల్ ముఖ్యమంత్రి సమావేశం ముగిసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనందుకు కూడా ఆరూరి రమేష్ ఆ సమావేశంలో కేసీఆర్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వరంగల్ లోక్సభ అభ్యర్థి అంతా కేసీఆర్ నిర్ణయానికే పార్లమెంట్ నియోజకవర్గ నేతలు కూడా వదిలేశారు. ఏకాగ్రంగా తమ అభిప్రాయాన్ని కూడా కేసీఆర్ కు తెలిపారు. అది ఇదే సమావేశంలో బీఎస్పీ పొత్తుపై మీ అభిప్రాయం ఏంటని కూడా నేతలను కేసీఆర్ అడిగారు. పొత్తు వల్ల రాష్ట్రంలో బీఎస్పీకి ఓట్లు కలిసి వస్తాయని కేసీఆర్ కు నేతలు తెలిపారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ సమావేశంలో ముఖ్యంగా ఆరూరి రమేష్ అంశంపై చర్చ జరిగింది. ఎందుకంటే నిన్న ఆరూరి రమేష్ అమిత్ షాను కలిశారంటూ ప్రచారం అయితే జరిగిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి పార్టీ మారుతున్నాను అంశాన్ని స్పష్టం చేస్తుంటే అయితే ఈ నేపథ్యంలోనే అక్కడికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్లి ఆరూరి రమేష్ మెసేజ్ వస్తుండగా మొత్తం వరంగల్ లో ఒక హైడ్రామా అయితే కొనసాగింది. అక్కడి నుంచి హైడ్రామా నడుమనే కేసీఆర్ నివాసానికి ఆరూరి రమేష్ ను తీసుకువచ్చారు. తీసుకొచ్చిన సమావేశంలో మాట్లాడారు. మొదటి వరకు కేసీఆర్ ఏకాంతంగా ఆయనతో మాట్లాడిన సందర్భంలో ఆయన అయితే పోటీ చేసేది లేదని చెప్పినట్టు కూడా బయటకు వచ్చిన తర్వాత నేతలు ఎంత గుర్తించారు. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ సంబంధించి 2 పేర్లు మాత్రమే చూస్తున్నాయి. ఒకటి ఆరూరి రమేష్, ఇంకోటి కళ్యాణ్ శ్రీహరి కూతురు కళ్యాణ్ కావ్య పేరు వస్తుంది. మరి ఇద్దరిలో ఎవరికి కేసీఆర్ టికెట్ ఇస్తారని మాత్రం సస్పెన్స్ గా మారింది. అయితే ఆరూరి రమేష్ తాను పోటీ చేయబోనని స్పష్టం చేసిన నేపథ్యంలో అసలు ఆరూరి రమేష్ పార్టీలో ఉంటారా లేకపోతే బీజేపీలోకి ముందే కమిట్ అయ్యారు కాబట్టి బీజేపీలోకి వెళ్తారా పోటీ చేస్తారా అని మాత్రం సస్పెన్స్ గా అయితే మారింది. మరోవైపు ప్రస్తుతం వరంగల్ జిల్లాలో సిట్టింగ్ ఎంపీగా పసునూరి దయాకర్ ఉన్నారు. ఆయన కూడా మాట్లాడుతూ కేసీఆర్ అవకాశం ఇస్తే మళ్ళీ పోటీకి సిద్ధం, అందరి అభిప్రాయం తీసుకుని అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. అందరు సిద్ధమని చూసి అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు ఆయన మాట్లాడారు. అభ్యర్థి ఎవరైనా కూడా గెలిపించుకుంటాం, నాకు మూడోసారి అవకాశం ఇస్తే పోటీ చేసి గెలుస్తాను, లేకపోతే కార్యకర్తగా కొనసాగుతానంటూ కూడా పసునూరి దయాకర్ చెప్పారు. బీజేపీకి అభ్యర్థులు లేరు, అందుకే మా వెంట పడుతున్నారు, నన్ను కూడా బీజేపీలోకి రావాలని అడిగారు అంటూ కూడా పసునూరి దయాకర్ మీడియా అంశంలో కూడా మాట్లాడారు. మరోవైపు ఆరూరి రమేష్ విషయంలో కూడా 100% బీఆర్ఎస్ లో ఉండాలని భావిస్తున్నానంటూ కూడా ఆ దయాకర్ చెప్పిన నేపథ్యంలో సమావేశం అయితే ముగిసింది. ఇంకా కేసీఆర్ తోనే దయాకర్ అదేవిధంగా ఆరూరి రమేష్ ఉన్నారు. ఆరూరి రమేష్ పార్టీలో కొనసాగుతారా లేకపోతే బీజేపీ నుంచి పోటీ చేస్తారా అని మాత్రం వేరాల్సిందే. బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారని మాత్రం సస్పెన్స్ గానే ఉంది. మొత్తంగా చూసినట్లయితే ప్రస్తుతం అయితే కేసీఆర్ నివాసంలో బీఎస్పీ జాతీయ నాయకుడు రామ్జీ గౌతమ్ అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ కుమార్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. కొత్త అంశం ప్రస్తుతం నడుస్తా ఉంది. ముఖ్యంగా ఏ స్థానాల్లో పోటీ చేయాలని దానిపైన కూడా
చర్చిస్తున్నారు. ముఖ్యంగా బీఎస్పీ 2 స్థానాలు ఆడుతుంది. ఒకటి నాగర్ కర్నూలు, రెండవది ఆదిలాబాద్. మరి ఎన్ని స్థానాలు బీఎస్పీ కేటాయిస్తారు? ఆ చర్చల అనంతరం ఈ విషయంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం నాగర్ కర్నూలు నుంచి ఆరోగ్య రవి కుమార్ అవకాశం ఒక సీట్లు ఇస్తారని అయితే సూత్రప్రాయంగా తెలిసింది. ఇప్పటికే జాతీయ నాయకురాలు బీఎస్పీ జాతీయ నాయకురాలు మాయావతి ఇప్పటికే పొత్తు టీఆర్ఎస్ ఉంటుందని తెలిసిన నేపథ్యంలో మొత్తంగా చర్చలు అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ చందు.